హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరైతే బాగున్నారా? మీరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ పండుగ అయితే ఎట్లా జరుపుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే జరుపుకోలేదు. మీరైతే ఎట్లా జరుపుకున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరూ లక్కీ అర్చన వీడియోస్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. నన్ను అయితే సపోర్ట్ చేయండి. నాకైతే ఫాలోవర్ కాలేదు ఫ్రెండ్స్. నిన్న మొన్న అయితే వీడియో పెట్టలేదు. చెయ్యి మాత్రం అట్లనే ఉంది ఫ్రెండ్స్, కొంచెం తగ్గలేదు. ఈ చెయ్యి మాత్రం బాగా నిన్న మొన్న కొంచెం నీరు లెక్క వచ్చింది, ఇంకా తగ్గుతలేదు. ఇదంతా బాగా పెయిన్ ఉంది. చెయ్యి మాత్రం లేవనీకి వస్తలేదు. అసలు ఏమైందో కూడా అర్థమైతే అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎట్లా అయిందో బాగా ఇట్లా అయితే లేపనీకి వస్తలేదు ఫ్రెండ్స్. ఈ రెట్ట మొత్తం మస్తు నొప్పి ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఈరోజు అయితే లీవ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఎవరు రారు, అందుకని ఈరోజు అయితే పోలే ఫ్రెండ్స్. రేపైతే హాస్పిటల్కి వద్దాం. హాస్పిటల్కి అయితే టీటీ ఇంజెక్షన్ వేసుకుందామని అనుకుంటున్నాను. ఈరోజు అయితే వంట అయితే ఏం లేదు, పొద్దుగాలనే ఉంది. పొద్దుగాల చికెన్ అయితే వేసినాం. ఇప్పుడైతే అన్నం ఒకటి పెట్టాలి. మన ఛానల్కి అయితే ఒక కొత్త కుకింగ్ ఐటెం మంచిగా తీసుకున్నాం ఫ్రెండ్స్. అదేందో నేనైతే చూపిస్తాను ఇప్పుడు. ఎట్లా ఉందో మీరైతే చూసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్నం ఉంది. పొద్దుగాల చికెన్ కర్రీ అయితే ఉంది. ఇప్పుడైతే ఏం లేదు, చాయ్ అయితే తాగాలి. ఇప్పుడైతే ఐటమ్స్ చూపిస్తాను. ఇవే ఫ్రెండ్స్ నేను తీసుకున్న కుకింగ్, మన ఛానల్కి అయితే కుకింగ్ ఐటమ్స్ తీసుకున్నా. ఇదైతే అన్నానికి ఫ్రెండ్స్, ఇదైతే బగారా అన్నానికి. ఇక ఇప్పుడైతే స్టార్ట్ చేయను, ఎందుకంటే వినాయక చవితి ఉంది కదా. ఇంట్లో ఫస్ట్ ఉండ్రాలు చేద్దామని అనుకుంటున్నా. ఆ ఉండ్రాలు వినాయక దేవునికి చేసినాకనే దీన్ని వాడతాను, అంతవరకు నేను వాడను. ఇది వచ్చేసి చేపల బాండి ఫ్రెండ్స్. చేపలు వేయించుకోవడానికి మనకైతే బాండి లేదు కదా, అందులో వేస్తే అది కొంచెం బాగాలేదు కదా. ఇదైతే చేపలు వేయించని కనిపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే కానీ బరువు మాత్రం బాగుంది. ఇది ఎంత అనుకుంటారు ఫ్రెండ్స్? నాకైతే కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఖాళీ 100 రూపాయలు, 100 రూపీస్ ఫ్రెండ్స్. ఇది బాగా బరువు బాగుంది, మంచిగా మందం ఉంది. కొన్ని అయితే డొక్కు అంటే ఇదైతే ఏమంటలేదు. ఇవి కూడా 100 రూపీస్ ఫ్రెండ్స్. 200 పెట్టి ఇదొకటి కొనుక్కున్నా. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, బాగా బరువు ఉన్నాయి, మందం ఉన్నాయి. ఇవి తీసుకొని మొన్న 2 డేస్ అవుతుంది అంతే. 2 డేస్ కాదు, సాటర్డే రోజు, గురువారం రోజు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంటి ముందరికి వచ్చినాయి. ఇంటి ముందరికి వస్తే బీహార్ వాళ్ళు తీసుకున్నా. కొంచెం మందం ఉన్నాయి కదా, మన ఛానల్లో కూడా ఎట్లా లేవు కుకింగ్ ఐటమ్స్ అని తీసుకున్నా. ఇంకా వేరేటి ఉన్నాయేమో అని చూసినా కానీ వేరే అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న సామానే ఉన్నాయి. ఇక అందుకని తీసుకోవాలి. ఇవైతే కొంచెం మంచిగా అనిపించినాయి, తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక ఓకే ఫ్రెండ్స్, అందరూ అయితే ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే కృష్ణాష్టమి కదా, అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇంక మా వంట అయితే అవుతుంది, మేమైతే అన్నం అయితే తినాలి. నన్ను అయితే అందరూ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా మిస్సెస్కి యూట్యూబ్లో దగ్గర సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.